నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈరోజు చర్చలో అంశం ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇచ్చిన నోటీస్. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా ఉధృతగా పరిస్థితులు జరుగుతున్నాయి. అక్కడ చూడవచ్చు మనం విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థుల ప్రొటెస్ట్ల మీద, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద రిస్ట్రిక్షన్స్ తెలుపుతూ అక్కడ ఓయూ ప్రొఫెసర్ కుమార్ గారు, వైస్ ఛాన్సలర్ కుమార్ గారు ఇచ్చిన సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్కి వ్యతిరేకంగా నిరసనలు అలాగే ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అక్కడ ముఖ్యంగా యూనివర్సిటీల్లో ప్రొటెస్టులను బ్యాన్ చేస్తూ అలాగే మీటింగ్స్లను బ్యాన్ చేస్తూ ఒక సర్క్యులర్ రావడంతో అక్కడ విద్యార్థి సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అటు రైట్ వింగు, లెఫ్ట్ వింగు, దళిత బహుజన విద్యార్థి సంఘాలు అందరూ అక్కడ అపోజ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత 5-6 రోజుల నుంచి ఈరోజు కూడా చాలా వరకు ప్రొటెస్టులు ద్వారా అరెస్టులు కూడా జరగడం జరిగింది. చాలా ఉధృత పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఈ సర్క్యులర్కి వ్యతిరేకంగా అక్కడ పోరాటాలు కూడా జరుగుతున్న విద్యార్థి నాయకులు ఈరోజు మనతో పాటు కొందరు ఉన్నారు. వారితో పాటు ఈ చర్చలో చర్చించుకుందాం. ఈ అంశం మీద చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ముఖ్యంగా చాలా యూనివర్సిటీస్లు, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి స్టేట్ యూనివర్సిటీల వరకు కూడా అన్ని యూనివర్సిటీల్లో ఏదో రకంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీలో ఏమో భూములు అమ్ముతున్నారని ప్రొటెస్ట్ చేస్తుంటే, స్టేట్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళకున్న హక్కు ఏదైతే ఉందో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ప్రొటెస్టులు, నిరసనలు, ఆ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడంలో రిస్ట్రిక్షన్స్ చేస్తున్నారని అక్కడ ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇంకా జేఎన్యూలో అక్కడ ఎలక్షన్స్ జరపాలనేసి అక్కడ ప్రొటెస్టులు చేస్తున్నారు. చాలా యూనివర్సిటీస్లో కూడా ఈ విద్యార్థి సంఘాలు ప్రొటెస్ట్ మోడ్లోకి వెళ్ళినట్టు మనం చూడొచ్చు. దేశవ్యాప్తంగా ట్రెండ్ ఉంది. అలాగే స్టేట్ లెవెల్లో కూడా, రాష్ట్రంలో కూడా ఈ ట్రెండ్ని మనం చూడొచ్చు. ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు మహేష్ గౌడ్ గారు. ప్రస్తుతం పిహెచ్డి స్కాలర్గా, ఐసిఎస్ఎస్ఆర్ రీసెర్చ్ స్కాలర్గా ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో తను లైవ్ ద్వారా, ఢిల్లీలో ఉన్నారు కాబట్టి తను లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఇంకపోతే మనతో పాటు మధు గారు, ఓయూ పొలిటికల్ సైన్స్ విద్యార్థి, తను కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇంకపోతే అభినీష్, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ చదువుతున్న అభినీష్ గారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మహేష్ గారు, చెప్పండి, ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో? అక్కడున్న విద్యార్థి సంఘాలు కానివ్వండి, లేకపోతే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ కానివ్వండి, మీరందరూ నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు, ప్రొటెస్టులు, పోస్టర్లు వస్తున్నాయి, అక్కడ అరెస్ట్లు అవుతున్నారు. సో ఎలా చూస్తారు మీరంతా? అందరికీ నమస్కారం. కాన్ఫరెన్స్ లో పార్టిసిపేషన్ అందరికి కూడా. ముందుగా ఇది చాలా అన్డెమోక్రటిక్ అండి. అసలు యూనివర్సిటీస్ అంటేనే ఇట్స్ ల్యాండ్ ఫర్ డెమోక్రటిక్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ అండ్ డిబేట్. యాక్చువల్ గా ఇలాంటి సర్క్యులర్ ఇవ్వడం అనేది అది ఒక విధంగా చెప్పాలంటే చాలా సిగ్గుసేట్ అండి. ఎందుకంటే అసలు యూనివర్సిటీలో ఒక వీసీ లైక్ మురళీ వీసీ, లైక్ మూర్తి, ఈ వీసీ గారు కావాలని మేము గవర్నమెంట్ ని చాలా ఫైట్ చేసాం. యాక్చువల్గా అంటే ఒక వెనుకబడిన సామాజిక వర్గం నుంచి మాకు ఒక వీసీ ఉండాలి, మాకు తెలిసిన మా వర్గాల నుంచి ఒక వీసీ ఉండాలని ఆయన వీసీ కావడానికి విద్యార్థి నాయకులు మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేశాం. లెఫ్టిస్ట్ కావచ్చు, బహుజన విద్యార్థి కూడా మీ అందరం ఫైట్ చేసి గవర్నమెంట్ ని ప్రెషర్ తీసుకొచ్చి ఈయన వీసీ కావడానికి కూడా మా విద్యార్థి నాయకులు మేము ఫైట్ చేయడం జరిగింది. ఇలా ఆయన వీసీ చైర్లో కూర్చొని ఎలాంటి ధర్నాలు చేయకూడదు, ఎలాంటి ర్యాలీ తీయకూడదు, ఎలాంటి ఎజిటేషన్ చేయకూడదు అనేది అది ఒక సర్కిల్ ఇవ్వడం అనేది చాలా అన్డెమోక్రటిక్ అండి. అసలు ఎజిటేషన్స్, లైక్ ర్యాలీస్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పీచ్ అండ్ ప్రొటెస్ట్ ఇన్ ఎ పీస్ఫుల్ వే, ఇట్స్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్. అని నేను చెప్పలేదు, మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) లో ఉంది. ఎవరైనా ఎక్కడైనా సరే పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, పీస్ఫుల్ గా డిస్కస్ చేసుకోవచ్చు, పీస్ఫుల్ గా అసెంబ్లీ కావచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక 100 ఏళ్ల చరిత్ర ఉందండి. ఇలా తెలంగాణ రావడానికి కారణం కూడా ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణలో ఏ డిస్కషన్ జరిగినా, ఏ భావజాలం వ్యాప్తి జరిగినా అది ఉస్మానియా వేదిక నుంచి జరుగుతా ఉంది. అలాంటి ఒక ఉద్యమాల గడ్డని, అలాంటి ఒక డెమోక్రటిక్ ఉన్నటువంటి క్యాంపస్ ని ఒక ఆటోక్రటిక్ గా మార్చి లైక్ ఏం కాకుండా రిస్ట్రిక్షన్స్ పెట్టి మొత్తం అందరినీ నిర్బంధించడం అనేది చాలా కరెక్ట్ కాదండి. మేము తక్షణ కర్తమే మీ ఆల్ ఇండియా ఓబీసీ అధ్యక్షుడిగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని సంఘాలు కూడా ధర్నాలు చేస్తున్నాయి, అన్ని విద్యార్థులు కూడా ధర్నాలు చేస్తున్నాయి. తక్షణ కర్తమే వీసీ గారు ఈ సర్క్యులర్ మళ్ళీ వాపస్ తీసుకోవాలి. క్యాంపస్ ని వి షుడ్
ప్రొటెక్ట్ డెమోక్రసీ ఇన్ ద క్యాంపస్, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో అందరు విద్యార్థులు కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కేవలం రిస్ట్రిక్షన్స్ ఇచ్చినంత మాత్రాన సరిపోదండి. మేము ఏమంటున్నాం అంటే మాకు రిస్ట్రిక్షన్స్ కాదు, మేము ఎప్పుడు కూడా ఒకటే అడుగుతున్నది, మీరు వీసీ అయిన తర్వాత రిక్రూట్మెంట్ చేయండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచండి, క్వాలిటీ రీసెర్చ్ పెంచండి. అవి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రశ్నిస్తారో, ఇప్పుడు మా విద్యార్థి నాయకులు ఏం ప్రశ్నిస్తారండి, రిక్రూట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, పిహెచ్డి సీట్లు ఎప్పుడు వస్తాయి, ఆ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు బిల్డ్ చేస్తారు, క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ ఎప్పుడు పెంచుతారు, ఇవే మేము ప్రశ్నిస్తాం. మాకు ఫుడ్ బాగుంటట్లేదు, ఫుడ్లలో పురుగులు వస్తున్నాయి, గివే కానీ మేము ప్రశ్నించేది. దేశ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, బడ్జెట్ గురించి, అనగారిన వర్గాలకు ఏ విధంగా హక్కులు వస్తున్నాయి, ఎవరు వీటి నుంచి ఎలాబరేట్ గా డిస్కస్ చేస్తాం. కరెక్ట్. రాజ్యానికి వ్యతిరేకంగా మేము పోరాడతలేం కదా. మేము మన గన్స్ పట్టుకోనో లేకపోతే తుపాకులు పట్టుకొని రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడతలేం కదా. ఒక డెమోక్రటిక్ గా, ఐడియాలజీగా, డెలిబరేట్ తోటి, డిస్కషన్ తోటి అందరికి ఎన్లైట్ చేసే విధంగా ఆ యూనివర్సిటీలో చర్చ జరుగుతూ ఉంటుంది. యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ ల్యాండ్ ఫర్ ఓపెన్ డిస్కషన్స్ అండ్ ఓపెన్ ఐడియాలజికల్ కన్వర్సేషన్ ప్లేస్ అంటే. అలాంటి ప్లేస్ ని మీరు అన్డెమోక్రటిక్ రూల్స్ తీసుకొచ్చి, అంటే ఇప్పుడు దాదాపు ఎంతో మంది వీసులు వచ్చారండి, ఎంతో మంది వీసులు వచ్చి కూడా చాలా వాళ్ళు చేశారు. కానీ ఇలాంటి సర్కులర్ ఇష్యూ చేయలేదు వాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనంటారంటే, ఇప్పుడు పోయినసారి రవీంద్ర యాదవ్ వీసీ గారు ఉంటే ఆయన ఏమన్నారంటే, యూనివర్సిటీ ఈజ్ అ ప్లేస్ ఫర్ స్టడీ అండ్ స్ట్రగుల్, మీరు చదువుతూ స్ట్రగుల్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ యూనివర్సిటీ అనేవారు. ఈయన వచ్చుడుతోటే ఎవరికి అపార్ట్మెంట్ ఇవ్వడు, ఈవెన్ ప్రొఫెసర్లు కూడా సరిగా అపార్ట్మెంట్ ఇవ్వడని ఒక టాక్ వస్తుంది. పిల్లలు పోయినా కూడా మీ ఇష్టం వచ్చిన రావద్దని బెదిరిస్తుండట. ఏమనంటే పోయి ఒక వీసీ ఛాంబర్లో రెస్ట్ తీసుకుంటారని తెలుస్తుంది. ఈ వచ్చిన తర్వాత కూడా ఏం ప్రోగ్రెస్ లేదండి. జస్ట్ సర్కిల్ ఇవ్వడం, ప్రభుత్వం అండదండలు పెట్టుకుని ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి. యూనివర్సిటీని క్లోజ్ చేయాలి. యూనివర్సిటీ క్లోజ్ చేయడం క్లోజ్ చేయడం కాదండి. ఇక్కడ యూనివర్సిటీ బడ్జెట్ అలొకేట్ చేయాలి. దాదాపు 1000 మంది ప్రొఫెసర్లు కాకుండా వాళ్ళు రిక్రూట్మెంట్ చేయాలి, మాకు ఫెలోషిప్స్ ఇవ్వాలి, క్వాలిటీ రీసెర్చ్ పెంచాలి, ఫుడ్, దాంతో పాటు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. వీటిపైన దృష్టి పెట్టకుండా వీళ్ళని అణచివేయాలి, ప్రశ్నించే గొంతుల్ని అణచివేయాలని చూడడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్. మీరు చెప్పినట్లు యూనివర్సిటీస్ అనేది ఇట్స్ ఎ ప్లేస్ ఫర్ డిస్కస్, డెలిబరేట్ అండ్ డిబేట్. సో అలాంటి సిచ్యువేషన్నే చూడాలి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్కి అక్కడ చోటు కల్పించాలనేసి మీ వాదన వినిపిస్తున్నారు. అలాగే అక్కడ ఈ ఏదైతే సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్కి వ్యతిరేకంగా కూడా మీ వాయిస్ను కూడా వినిపిస్తున్నారు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో. అభినీష్ గారు, మీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఉన్నారు, అక్కడ కూడా చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. మీరు ఎలా చూస్తారు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో, డెమోక్రటిక్ ఫామ్లో జరుగుతున్న ప్రొటెస్ట్ని ఎలా చూస్తారు, నిరసన సెగల్ని? ప్రైమ్ నైమ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. కిరణ్ గారు, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినటువంటి సర్క్యులర్ని మనం ఎలా చూడొచ్చు అంటే, ఇది యూనివర్సిటీ యొక్క డెమోక్రసీని కాలరాస్తుండడం కాదు, కాన్స్టిట్యూషన్ మనకు కల్పించినటువంటి ఒక హక్కుని దీన్ని కాలరాస్తున్నట్టుగా మనం భావించాలి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విద్యా వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టిస్తున్నారంటే, అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ల్యాండ్ అమ్ముతున్నారు, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అసలు ధర్నాలు, నిరసనలు ఏం చేయొద్దు అంటున్నారు. అసలు ధర్నాలు, నిరసనలు, స్లోగన్లు లేకుండా తెలంగాణ మనం ఊహించుకోవచ్చా అండి? లేదు, ఉస్మానియా యూనివర్సిటీ లేకుండా ఊహించుకోలేదు తెలంగాణ. అసలు నేను ఏమంటాను అంటే కిరణ్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ లేకుండా తెలంగాణ కాదు, అసలు ప్రపంచంలో పాలెస్తైన్లో కూడా యుద్ధం జరిగితే ఉస్మానియా యూనివర్సిటీలో సంఘీభావం తెలుపుతారండి. అంత ఘనమైన చరిత్ర ఉంది మన ఉస్మానియా యూనివర్సిటీకి. దాదాపు 107 సంవత్సరాల ఘనకీర్తి కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి సర్క్యులర్లు చాలా బాధ తెలియస్తాయండి. అసలు అలాంటి వాటి వల్లనే మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాము. అలాంటివి ఇప్పుడు వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తూ ఇవ్వద్దు అవ్వద్దు అంటే అది తీవ్ర బాధాకరం అండి. ఇంతకుముందు మన మహేష్ గారు చెప్పినట్టు ఉస్మానియా యూనివర్సిటీలో అంత చరిత్ర ఉంది కదండి ఉస్మానియా యూనివర్సిటీకి. అలాంటి చరిత్ర నేను ఒక 2-3 లైన్లలో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తానండి. ఓ యుద్ధం పుడితే ఓయు నిలువుటద్దం పట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా, పోరు ఆరంభమాయరా, ఆకలి మంటలాయరా, ఆరని మంటల్లో ఆశ బూడిదాయరా. ఓ యుద్ధం పుడితే ఓయు నిలువుటద్దం పట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా,
క్యాంపస్ గోడలే బందీ కానై కాకి మూకాలే చుట్టూ గోడై కాపలాగాస్తూ ఉన్నా గాని ఆగని ఆరాటం అరరరే చేసేరా పోరాటం. హాస్టలు మెస్సుకు తాళం వేసి తాగే నీళ్లను కట్టడి చేసి నానా హింసలు పెట్టినా గాని వీడని వీరత్వం అది మన విద్యార్థి తత్వం. వారసత్వ ఉద్యమాల ఉస్మానియా గడ్డ మీద యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం పుడితే ఓయు నిలువుటద్దం పట్టెరా. ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. ఉద్యమానికి ఊపిరి పోసింది కదండి ఉస్మానియా యూనివర్సిటీ. అసలు ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమే కదా తెలంగాణ. అటువంటి అంత కీర్తి ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ని మేము అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన కూడా తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. చాలా అద్భుతంగా పాడారు మీరు. ఉస్మానియా యూనివర్సిటీ కీర్తి ఏదైతే ఉందో, ఉస్మానియా యూనివర్సిటీ రోల్ ఏదైతే ఉందో తెలంగాణ మూమెంట్లో, అది చాలా అద్భుతంగా మీరు పాడి వినిపించారు. మధు గారు, మీరు అక్కడే స్టూడెంట్, పొలిటికల్ సైన్స్ విద్యార్థి. సో మీరు చదువుతూ ఉంటారు, కాన్స్టిట్యూషన్ చదువుతూ ఉంటారు, అనేక సబ్జెక్ట్స్ అక్కడ చదువుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజ్ అన్నది ఒక కేంద్ర బిందువు. మొత్తం తెలంగాణ మూమెంట్ కానివ్వండి, లేకపోతే ఎలాంటి నిరసనకైనా అదొక కేంద్ర బిందువుగా ఉండి అక్కడ డిస్కషన్స్, డిఫరెంట్ ప్రొటెస్ట్లు, ధూమ్ధాములు ఇలాంటివి చాలా ఆర్గనైజ్ చేస్తుంటారు. సో ఇలాంటివి ఈరోజు ఈ సర్కులర్ ద్వారా చూసినట్లయితే రేపు పొద్దున ఇలాంటివన్నీ కూడా రిస్ట్రిక్షన్ చేసుకొని అక్కడ ఏం జరగకుండా చూసే సర్కులర్గా మనం ఈరోజు చూడొచ్చు. సో మీరు ఎలా ఈ అంశం మీద స్పందిస్తారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సర్కులర్ అనేది 13వ తారీఖు విడుదల కావడం జరిగింది. దాన్ని రిజిస్టర్ పేరు మీద ఆ సర్క్యులర్ రిలీజ్ చేసిర్రు. మనం చూసుకున్నట్టయితే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో రిజిస్టర్ పేరు మీద రిలీజ్ చేసిన సర్క్యులర్ని మనం 2 రకాలుగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకనంటే నార్మల్గా విశ్వవిద్యాలయాలు అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా రాజ్యాంగంలో కానీ దానికి ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న కాలంలో విశ్వవిద్యాలయాలు కూడా రాజకీయ నాయకుల చెప్పు చేతుల్లో ఉండడం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడంగా జరుగుతుంది. కాకపోతే నేను అనుకుంటున్నా, ఎంత రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నప్పటికి కూడా ప్రతి విషయాన్ని కూడా రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటారా అనే దాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ సర్కులర్ అనేది రిజిస్టర్ పేరు మీద వచ్చింది కాబట్టి అది ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసే సర్కులర్ వచ్చిందా, ఈ క్వశ్చన్ని ఈ ప్రశ్నని వేసుకోవడానికి ఎందుకో నేను ఈ ప్రశ్నని వేస్తున్నానంటే, ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా, ఇన్ని రోజులు గత ప్రభుత్వము ఏమైతే ఉందో ప్రజలకి నిరసన తెలుపుకోవడానికి ప్రజలకు అందుబాటులో లేకుండా కంచెలేసి పరిపాలన చేసిర్రు అని చెప్పేసి ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచెల్ని బందీ దాంట్లోని కంచెలు అనేది తీసేయడం చేసింది ప్రమాణ స్వీకారం అదేవిధంగా అసెంబ్లీలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కూడా అనుక్షణం ఒకటి ప్రకటిస్తుంటాడు. ఏమని అంటే, మేము 6 గ్యారంటీలు ఇచ్చినాము, ఆ 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీని కూడా ఇస్తున్నాము. ఆ 7వ గ్యారంటీ ఏంటంటే, ఇన్ని రోజులు కూడా ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు కానీ వాళ్ళ ఏమైతే అనుకుంటున్నారో అది తెలియజేయడానికి అవకాశం లేకుండే. అందుకని మేము ఇందిరా పార్కులో నిరసన తెలుపుకోవడానికి కూడా మేము అవకాశం కల్పిస్తున్నాము. మొన్న కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేసిండు. ఏమనంటే, మీరు అసెంబ్లీ సమావేశాలను ఇట్లా డిస్టర్బ్ చేసే బదులు ఏమైనా మీకు సమస్య ఉంటే ఇందిరా పార్క్కి వెళ్ళి మీరు నిరసన తెలిపొచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారు నియమించినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తేనే కదా నియమించింది ఇప్పుడున్న వీసీ కుమార్ గారిని. ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనని ఈయన ప్రతిబింబిస్తులేడా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటుండా, అసలు ఈ సర్కులర్ ఉద్దేశం ఏమై ఉంటుంది? 107 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడనే కాదు, నిజాం కాలంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ 1917లో స్టార్ట్ అయినప్పుడు పివి నరసింహారావు గారు 1930 ఆ ప్రాంతంలో 34 ఆ ప్రాంతంలో వందే మాతరం ఉద్యమం అని చెప్పేసి వందే మాతరం అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా నిర్బంధం ఉన్నప్పుడు ఆ రోజే నిరసనలు తెలియజేసిన ప్రత్యేకతమైన గడ్డ మన ఉస్మానియా యూనివర్సిటీ. అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ఏదో కొత్తగా వీసి మనము
107 సంవత్సరాల ఏమి చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఒక దళిత వ్యక్తి కూడా వీసీ కాలేదు. దళిత వ్యక్తిని వీసీని చేయాలి, దళిత వ్యక్తిని వీసీని చేయాలని చెప్పేసి దళిత సంఘాల నుంచి, ప్రజా సంఘాల నుంచి, మేధావుల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు, ఒక దళితుడు వీసీగా అయినప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల దళితులు ఎన్నో ఏళ్ళుగా మనం చూస్తున్నాం. రీసెంట్గా కూడా ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ జరిగింది. ఆ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఊకేనే కాలేదు. 30 సంవత్సరాలు దేశంలో కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు పోరాడుతూనే, నిరసన తెలుపుతూనే ఇప్పుడు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ జరిగింది. అలాంటి నేపథ్యం ఉన్న, అలాంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి అయ్యుండి కూడా నిరసనలో వద్దనడము, విద్యార్థుల యొక్క వాళ్ళు అనుకున్న దాన్ని బయటికి చెప్పకుండా విద్యార్థులను నిర్బంధించడం, వాళ్ళ అసలు సమస్య అంటే వీసీ గారు ఏమనుకుంటున్నారంటే, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు వాళ్ళు తరచుగా ఒక మాట అనేది ఏమని అంటే, ఎందుకు మీరు అంటే సీఎం గారు ఎప్పుడు కూడా ప్రజలను కలవటం లేదు అని అపవాదాన్ని మీరు మూట కట్టుకుంటున్నారు కదా, దీన్ని ప్రజలను ఏదో కలిస్తే అయిపోతుంది కదా అని అంటే, కేటీఆర్ గారు ఒక మాట చెప్పిండు. ఏమని అంటే, సాధారణ ప్రజలు ఏమని సీఎంని కలుస్తారు, పింఛన్ వస్తలేదనో, రేషన్ కార్డు కావాలనో, మాకు ఇల్లు కావాలనో, వాటర్ సరిగా లేదనో, నీళ్లు లేవనో, ఇట్లాంటి సమస్యల కోసం సీఎంని కలవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి సమస్యలు దానంతా అవే కావాలి, సీఎం వరకు రావద్దు అని వాళ్ళు సంజాయిషించుకోవడం జరిగింది. ఓకే, సమస్య అనేది లేకుండా చేయడం ఒక విషయం అయితే, సమస్యనే లేదన్నట్టు సృష్టించడం ద్వారా సీఎంని కలవడానికి ఎవరు వస్తలేరు కదా, సమస్యలే లేవు అన్నట్టు, ఇప్పుడు కూడా వీసీని కలవడానికి ఎవరు వస్తలేరు కదా, సమస్యలే లేవు అని ఇట్లా ఏమన్నా అవైలబిలిటీలో ఉండాలని కూడా మీరు తెలియజేస్తున్నారు. మహేష్ గారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమంటారు? విద్యార్థి సంఘాలది, మీది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి? ఇలాంటి సర్క్యులర్ రేపొద్దున ఇంకో సర్క్యులర్ కూడా రావచ్చు, రిస్ట్రిక్షన్స్ చేసుకుంటే, ఈవెన్ సెమినార్స్ 4 గోడల మధ్య జరిగే డిస్కషన్స్ని కూడా రిస్ట్రిక్ట్ చేసేటట్టు కూడా ఉండొచ్చు రేపొద్దున. సో మీరు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి దీని మీద? ఖచ్చితంగా అండి, మీరు అన్నది 100% నిజం. ఈ రోజు ధర్నాలు రిస్ట్రిక్ట్ చేశారు, రేపు ఇంటెలెక్చువల్ డిబేట్స్ కూడా రిస్ట్రిక్షన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని లెఫ్ట్ సంఘాలు, బహుజన సంఘాలు, దళిత సంఘాలు అందరూ కూడా ఈరోజు మేము బంధుకు పిలిపివ్వడం జరిగింది. దానికి అందరూ కూడా మద్దతు ఇచ్చారు. ప్రొఫెసర్ల కాంచి, విద్యార్థుల కాంచి, స్కాలర్ల కాంచి అందరూ కూడా విద్యార్థి నాయకులకు అండదండగా ఉన్నారు. వీసీ గారు ప్రభుత్వ సహకారంతో, పోలీస్ సహకారంతో మా ఒక గొంతుని అణిచివేయాలని చూస్తున్నారు. మీకు తెలుసండి, ఉస్మానియా యూనివర్సిటీ తమ్ముడు ఇప్పుడు వాడాడు ఆ పాట పాడుతుంటే మనకి ఒక రకమైనటువంటి ఉత్సాహం, ఒక రకమైనటువంటి బలము, ధైర్యం వస్తూ ఉంటుంది అనమాట. సో అదొక జ్ఞానభూమి, ఎంతో ఒక రుద్రభూమి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. ఎంతమంది వచ్చి బలవంతంగా గొంతులు నొక్కాలని చూసినా, లేకపోతే నిర్బంధం చేయాలని చూసినా ఆగదండి. ఖచ్చితంగా మేము ఆ సర్కులర్ వెనక తీసుకున్న వరకు అన్ని సంఘాలు, అన్ని విద్యార్థి నాయకులు అందరం కలిసి మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మా ఉస్మానియా యూనివర్సిటీలో మా డెమోక్రసీని, మా రైట్స్ని, మా రైట్ టు స్పీచ్ని అండ్ రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్టేషన్ కూడా మేము కాపాడుకునే బాధ్యత మాది. రైట్. అభినీష్ గారు, మీరు ఇందాక చాలా అద్భుతంగా పాడారు. సో మీరిచ్చే ఒక ఇన్పుట్ అంటే సజెషన్స్ ఈ విద్యార్థి సంఘాలకు కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు, అక్కడున్న విద్యార్థులకు మీరేమని సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలండి. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని యూనివర్సిటీలో ఒక మంచి ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలి. రైట్. అప్పుడు మొన్నటి ఎలక్షన్లలో పనిచేసినటువంటి మేధావులు కూడా, అంటే ప్రొఫెసర్ అరగోపాల్ గారు కానివ్వండి, అంటే వీళ్ళందరూ ఈ సర్క్యులర్ పైన ఆలోచించి మేధావుల వర్గం కూడా దీనిపైన చర్చించి ఆ ఒక సర్క్యులర్ని ఉపసంహరించుకోవాల్సిందిగా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఇండివిజువల్గా కేసీఆర్ గారి పాత్ర, జయశంకర్ సార్ గారి పాత్ర, ఉద్యమం టైంలో కేసీఆర్ గారి పాత్ర, జయశంకర్ సార్ గారి పాత్ర, అమరవీరుల పాత్ర ఎంత ఉందో, ఒక ఇన్స్టిట్యూషన్గా ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర కూడా అంతే ఉంది. పొద్దంతా ఉద్యమం చేసి రాత్రికి ఆవరణలో, ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో వాళ్ళు వచ్చి సేద తీరుతారండి. అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఉంటే అక్కడ వాళ్ళు సేద తీరుతుంటే ఒక అమ్మ ఒడిలో ఉన్నటువంటి ఫీల్ అవుతారండి. అంతటి చరిత్ర ఉంది ఉస్మానియాకి. ఉస్మానియా యూనివర్సిటీ ఆ లోగో చూస్తేనే మనకు ఒక తెలంగాణ, ఇదిరా తెలంగాణ ఒక ఫీలింగ్ వస్తుంది. రైట్.
అట్లాంటి ప్రాంతంలో నిరసనలు నిషేధించడం అనేది తీవ్ర అభ్యంతరకరం అండి. రైట్, ఓకే. సో వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రొఫెసర్ కుమార్ గారు వెంటనే ఈ సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని అభినీష్ గారు తెలియజేస్తున్నారు. మధు గారు, ఫైనల్గా మీరు అక్కడున్న విద్యార్థులు చాలా నిరసనలు తెలుపుతున్నారు, అరెస్ట్లు అవుతున్నారు, దేనికి కూడా భయపడట్లేదు విద్యార్థులు. సో మీరు అక్కడ ఎలాంటి రోల్ ప్లే చేయాలని చూస్తున్నారు? నార్మల్గా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అంటేనే ఈ అరెస్ట్లకు కానీ ఏమి నిరసనలు తెలపడానికి కానీ భయపడతారని అనుకుంటే అది తెలివి తక్కువతనం అవుతుంది. మొదటగా వీసీ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక ఎమోషన్. అక్కడికి రాగానే ఒక ధైర్యం వస్తుంది అన్నట్టు. అప్రజాస్వామికమైన చర్యలపైన పోరాడాలని చెప్పేసి, న్యాయం వైపు నిలబడాలని చెప్పేసి అటువంటి వాతావరణాన్ని కల్పించే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో సర్క్యులర్ 13th రోజు సర్క్యులర్ వచ్చిందండి రిజిస్టర్ పేరు మీద. 13th నుంచి నేటి వరకు కూడా ప్రతి ఉస్మానియా యూనివర్సిటీ అగ్నిగుండంలో మండుతుంది. విద్యార్థులను మార్నింగ్ అరెస్ట్ చేసిర్రు, ఎర్లీ మార్నింగ్. అయినా కానీ అరెస్ట్ల నుంచి తప్పుకొని వీసీ కార్యాలయం ముట్టడికి మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి సంఘం కూడా ఏ విషయమైనా కానీ నార్మల్గా ఒక అంశం పైన లెఫ్ట్ సంఘాలు కానీ, రైట్ సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ డిఫరెంట్ ఒపీనియన్ తోటి ఉంటాయి. కాకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుతం ఉన్న వీసీ తీసుకున్న చర్యల ద్వారా లెఫ్ట్ రైట్ దళిత్ అట్లాంటి సంఘాలు తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో బీసీ మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రతిసారి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మేము రాజ్యాంగాన్ని కాపాడతాం అని చెప్పేసి అంటుంటారు కదా. రాజ్యాంగాన్ని కాపాడడం అని అంటే నిరసనలు తెలపడం కానీ, సభలు సమావేశాల్లో పాల్గొనడం కానీ అట్లాంటి అంశాలను కూడా అలో చేయాలి. అసలు చర్చలకు నిరసనకి అవకాశం లేకుండా తీసుకున్న వీసీ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ తీసుకున్న నిర్ణయాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేంద్ర బిందువుగా ఉన్న ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ కాసిం గారే దాన్ని హర్షించడం లేదు. ఆయననే ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్తున్నారు. సర్క్యులర్ కి ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపక ప్రొఫెసర్ల నుంచే మద్దతు రావడం లేదు. కాబట్టి మేము కుమార్ గారిని వెంటనే సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అది ఈ చర్చలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చిన సర్క్యులర్ని వెంటనే వీసీ ప్రొఫెసర్ కుమార్ గారు వెంటనే వెనక్కి తీసుకోవాలని, అలాగే అన్ని విద్యార్థి సంఘాలు కూడా అక్కడ రైట్ లెఫ్ట్ విద్యార్థి సంఘాలు, దళిత బహుజన సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ముక్త కంఠంతో అక్కడ ఈ సర్క్యులర్కి అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్లు అవుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అనేది ఏ కాన్సెప్ట్తో తీసుకుని వచ్చి ముందుకు వచ్చిందో ఆ ప్రజాపాలన లేకపోతే ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఏదైతే మెకానిజం ఏదైతే ఉందో అది నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ గారు చెప్తున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి అనేసి ఆ విద్యార్థులు కూడా తెలియజేస్తున్నారు. వెంటనే ఈ సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని కూడా విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, ఇక్కడ వచ్చిన విద్యార్థి నాయకులు కూడా తెలియజేస్తున్నారు. అది ఈ చర్చలో అంశం. మరొక అంశంతో వచ్చే యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.